హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రూవెన్ మ్యాథ్ అకాడమీ. మన ప్రీవియస్ క్లాస్కి వచ్చేసరికి ఐడెంటిటీ చెప్పుకున్నాం కదా, వీటి ఎక్స్టెన్షన్ చూద్దాం ఈరోజు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ రాద్దాం. ఈ కాస్ స్క్వేర్ థీటాని ఇటు పట్టుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అప్పుడు సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్. సో దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ ద వై యాక్సిస్. సో మనకి కోఆర్డినేట్స్ తెలుసుగా. ఫస్ట్ వచ్చేసరికి కాస్ థీటా కామా సైన్ థీటా, this is the first quadrant. Next second quadrant minus cos theta comma sin theta, this is minus x, this is minus y. Third quadrant minus cos theta minus sin theta, minus cos theta minus sin theta, this is the third quadrant. Fourth quadrant cos theta comma minus sin theta, this is fourth quadrant. సో ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే కోఆర్డినేట్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఉంటుంది మన క్లాస్లో, మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేయండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో అయిపోయింది కదా. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వస్తుంది అంటే, సమ్ టైమ్స్ మైనస్, సమ్ టైమ్స్ ప్లస్, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సైన్కి వచ్చేసరికి సమ్ టైమ్ మైనస్, సమ్ టైమ్ ప్లస్, ప్లస్ మైనస్. సో మనకు ఓ 360లో వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఇది 360 డిగ్రీ కదా. మనకి ఈ 360 డిగ్రీలో తీసుకున్నప్పుడు సమ్ టైమ్ ఇక్కడ ఈ క్వాడ్రెంట్లో మైనస్లో, ఈ క్వాడ్రెంట్లో కొన్నిట్లో ప్లస్లో వస్తాయి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా వాల్యూ చూద్దాం. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇటు పట్టుకొచ్చేయండి, సైన్ స్క్వేర్ థీటా. సో కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. సో ఇప్పుడు సెకండ్ ఐడెంటిటీ చూద్దాం. దట్ ఈస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా. ఈ టాన్ స్క్వేర్ థీటాని ఇటు పట్టుకొచ్చేద్దాం. ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 1 ఇటు పట్టుకొచ్చి దీని ఇటు పట్టుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? టాన్ స్క్వేర్ థీటా దీని ఇటు తీసుకొద్దాం, ప్లస్ సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ థీటా అయింది. సో ఈజీ గుర్తుండడానికి కోసం +1 ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో రాస్తా. టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సీకెండ్ స్క్వేర్ థీటా +1 ఇటు వెళ్తే -1 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఈ రెండింటికి జాగ్రత్త. మనకి ఎగ్జామ్స్లో కూడా దీనికి దీనికి బిట్టు పోతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఇదే వేస్తాడు, మనం 1 అనుకుని డైరెక్ట్గా 1 వేసేస్తాం. సో ఈ రెండు డిఫరెన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే బిట్టుపోతుంది మీకు. సో దీని నుంచి మనం టాన్ స్క్వేర్ థీటా వాల్యూ పాయింట్ అవుట్ చేద్దాం. టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇటు పట్టుకొచ్చేయండి, సీకెండ్ స్క్వేర్ థీటా -1. టాన్ థీటా వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ థీటా -1. అంటే సిమిలర్గా సీకెండ్ స్క్వేర్ థీటా వాల్యూ అనుకుందాం. సీకెండ్ స్క్వేర్ థీటా వాల్యూ ఏంటి? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. అప్పుడు సీకెండ్ థీటా వాల్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈస్ ద సెకండ్ ఐడెంటిటీ. ఇప్పుడు థర్డ్ ఐడెంటిటీ చూద్దాం. వాట్ ఈస్ థర్డ్ ఐడెంటిటీ? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసెకెండ్ స్క్వేర్ థీటా. సో కాట్ స్క్వేర్ థీటా ఇటు పట్టుకొచ్చేయండి. కొసెకెండ్ స్క్వేర్ థీటా
minus cot square theta plus cot square theta becomes minus cot square theta is equal to 1 is 1. సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కొసికెన్ స్క్వేర్ థీటా ఇటు పట్టుకొచ్చేయండి. కాట్ స్క్వేర్ థీటా మైనస్ కొసికెన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 1 అవుట్ సైడ్ తీసుకెళ్ళండి. కాట్ స్క్వేర్ థీటా మైనస్ కొసికెన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 becomes minus 1. That is minus 1. See here difference. This is minus 1. This is plus 1. ఇది కూడా ఇంతే. మనకి వచ్చేసరికి ప్లస్ 1 మైనస్ 1 కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో మీకు ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సో ఇప్పుడు కాట్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఇటు పట్టుకొచ్చేయండి. కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. వాట్ ఈస్ కాట్ థీటా వాల్యూ? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇప్పుడు కొసికెన్ స్క్వేర్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. కొసికెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. కూడా అంతే సేమ్. కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. So this is the extension of 3 identities. Thank you for watching. See you in the next class.